మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. జూన్ 27న కన్నప్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కన్నప్ప మూవీకి సంబంధించిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. అందులోని ప్రభాస్ డైలాగ్స్, అపీరెన్స్ అదిరిపోయింది. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ఈ కన్నప్పని భుజానికి ఎత్తుకునేలాగా ఉన్నారు. డే 1 విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కన్నప్పకు మంచి రికార్డులు ఇచ్చేలా ఉన్నారు. విష్ణు సైతం కన్నప్ప గురించి పలు రాష్ట్రాలు తిరుగుతూ సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్ గా కొచ్చిలో జరిగిన ఈవెంట్ లో మోహన్ బాబు, మోహన్ లాల్ మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. ఇక ఈ చిత్రం కోసం చెన్నై, ముంబై, కొచ్చి, బెంగళూరు అంటూ విష్ణు అండ్ టీం బాగానే తిరుగుతున్నారు. ఈ మూవీ కోసం ప్రమోషన్స్ కోసం విష్ణు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఇక జాతీయ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తెలుగు మీడియాకి కూడా ఎక్కువగానే ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ టాలీవుడ్ యాక్టర్ల గ్రూప్ గురించి స్పందించారు. ఒకప్పుడు ఆ గ్రూప్ లో ఉండేవాడిని అని తెలిపారు. అందులో ఎక్కువ టాక్సిక్ అనిపించిందట. అందుకే బయటకు వచ్చానని విష్ణు అన్నారు. బన్నీ, రానా ఆ గ్రూప్ ని స్టార్ట్ చేశారని విష్ణు చెప్పుకొచ్చారు. ఇక అందులో అమ్మాయిలే ఎక్కువ మంది ఉంటారని, తనకు చాలా సిగ్గుగా అనిపించేదని, అందుకే బయటకు వచ్చానని అన్నారు. ఏమైనా పని ఉంటే నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి రానా బన్నీకి చెప్పి ఆ గ్రూప్ లోంచి బయటకు వచ్చేశారట. రానా, రామ్ చరణ్, బన్నీ, తారక్ ఇలా తామంతా కూడా కలిసి పెరిగామని, తమ కుటుంబాలన్నీ ఎప్పటి నుంచో స్నేహంగానే ఉంటాయని, ఆ వారసత్వాన్ని తాము కూడా ఇలా తమ స్నేహబంధంతో ముందుకు తీసుకెళ్తామని విష్ణు తెలిపారు. అందరం కూడా ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటామని అన్నారు. ఇక ఈ కన్నప్ప కోసం విష్ణు బాగానే ఖర్చు పెట్టారని తెలుస్తుంది. తన చిత్రం మీదున్న నమ్మకంతో ఓటీటీ డీల్స్ కూడా వద్దని అనుకున్నారట. సినిమా విడుదలయ్యాక ఓటీటీ డీల్స్ గురించి చర్చిస్తానని విష్ణు చెప్పుకొచ్చారు.